Dear students, BSK కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేసుకోవటానికి ఇమ్మని BSK కాంపిటేటివ్ అడ్డా వారి రిక్వెస్ట్ వచ్చింది. సో స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు, నాలెడ్జ్ షేర్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తరపు నుండి BSK కాంపిటేటివ్ అడ్డా వారికి వీడియోస్ అప్లోడ్ చేసుకోవటానికి శ్రీధర్ సిసి కొన్ని వీడియోస్ షేర్ చేసింది. BSK కాంపిటేటివ్ అడ్డా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ శ్రీధర్ సిసి వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకొని నాలెడ్జ్ గెయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో న్యూమరికల్ ఎబిలిటీలో మనకి రిమైండర్స్ క్యాలిక్యులేట్ చేసేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. రిమైండర్ థీరం ద్వారా మనం కాన్సెప్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు నేను మీకు థీరం ఏమీ చెప్పను, జస్ట్ అవుట్లుక్ చెప్తాను. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. సో వీ కెన్ స్టార్ట్ బై టేకింగ్ 87 multiplied by 23 is divisible by 11. 87 into 23ని 11తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది క్యాలిక్యులేట్ చేయడానికి న్యూమరేటర్లో ఉన్న రెండు నెంబర్ని ప్రొడక్ట్ తీసుకొని దాన్ని 11తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ థింగ్, మనం ఏదైనా నెంబర్ని 11తో డివైడ్ చేస్తే మనకి 0 రిమైండర్ రావచ్చు, లేదా 1 రావచ్చు, 2 రావచ్చు, అలా మ్యాక్సిమం రిమైండర్ 10 మాత్రమే వస్తుంది. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 11తో డివైడ్ చేస్తే 11 రిమైండర్ అనేది ఎప్పటికీ రాదు. 11 కంటే ఎక్కువ రిమైండర్ కూడా రాదు. 11 కంటే కంపల్సరీగా తక్కువ రిమైండర్ రావాలి. ఇన్ కేస్ మీరు 9తో డివైడ్ చేస్తున్నారు అని అనుకుందాం. 9తో డివైడ్ చేసినప్పుడు 9 కంటే తక్కువ రిమైండర్ వస్తుంది. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేయకుండా ఎలా చేస్తాము అని అంటే సపరేట్ చేద్దాం. 87ని 11 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 11 7s 77 కంటే ఇంకా 10 ఎక్స్ట్రా ఉంది. 23ని 11తో డివైడ్ చేసినప్పుడు 11 2 times 22 అండ్ దెన్ ఇంకొక 1 రిమైండర్ ఉంది. సో ఫైనల్గా వచ్చింది 10 into 1 10. 10ని 11తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 10. ఇప్పుడు ఇది ఒక కాన్సెప్ట్. ఇందులో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 87 అనే నెంబర్ ఉంది. 87ని 11 తోటి డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్స్ 2 వస్తాయి. ఈ 2 రిమైండర్ ఎలా వస్తాయి అనేది చూడాలి. ఒకటి పాజిటివ్ రిమైండర్, ఇంకొకటి నెగిటివ్ రిమైండర్. పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి ఒకసారి చూద్దాం. 87కి కంటే తక్కువ ఉన్న 11 మల్టిపుల్ ఏంటి అని అంటే 7 times. 11 7s 77. 77 కంటే అది 10 ఎక్స్ట్రా ఉంది. కాబట్టి పాజిటివ్ రిమైండర్ ఎంత అంటే 11 మల్టిపుల్ కంటే ఎక్స్ట్రా ఉన్నది 10. ఇప్పుడు అదే 87 ఉంది. 87ని ఇంకా మనం ఇంకొక వేలో ఎలా రాయొచ్చు అని అంటే 11 8s 88 -1. సో 11 మల్టిపుల్ కంటే ఇది -1 ఉంది. కాబట్టి నెగిటివ్ రిమైండర్ ఎంత అంటే -1. సో నెగిటివ్ రిమైండర్ని పాజిటివ్గా ఎలా కన్వర్ట్ చేయాలి? నెగిటివ్ రిమైండర్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి అని అంటే డివిజిబిలిటీ మనం 11తో చెక్ చేస్తున్నాం కాబట్టి -11 -1 +11 అంటాం. నెగిటివ్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేయాలి అని అంటే సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే +11. ఎందుకు 11ని యాడ్ చేస్తున్నాం? బికాస్ మనం వెరిఫై చేస్తుంది 11 డివిజిబిలిటీ రూల్ కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్కైనా సరే మనకి పాజిటివ్ రిమైండర్ ఉంటుంది, నెగిటివ్ రిమైండర్ ఉంటుంది. నెగిటివ్ రిమైండర్ని పాజిటివ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఏ డివైజర్ అయితే ఉందో ఆ డివైజర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 87 into 23 ఇదే నెంబర్ని ఫస్ట్ మనం పాజిటివ్ రిమైండర్ ద్వారా చేసినట్లయితే 10 వచ్చింది ఆన్సర్. ఇప్పుడు నెగిటివ్ రిమైండర్ ట్రై చేద్దాం. 87ని 11 తోటి డివైడ్ చేసినట్లయితే నెగిటివ్ రిమైండర్ -1 ఉంటుంది. 23ని 11తో డివైడ్ చేస్తే 11 2s 22. 22 +1 ఉంది కాబట్టి 1 ఉంది. మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి -1 into 1 అంటే -1. -1 నెగిటివ్ రిమైండర్, దాన్ని పాజిటివ్ కన్వర్ట్ చేయాలంటే +11 అవుతుంది. సో అవర్ ఫైనల్ రిమైండర్ ఈస్ 10.
ఇంతకు ముందు రెండు పాజిటివ్ రిమైండర్లో ట్రై చేసాం, ఇప్పుడు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ రిమైండర్ తో ట్రై చేసాం, ఇప్పుడు రెండు నెగిటివ్ రిమైండర్ల తోటి ట్రై చేద్దాం. ఇదే నంబర్, సేమ్ నంబర్ కాంబినేషన్, 87 into 23 divided by 11. 11 8 times 88 minus 1. పాజిటివ్ రిమైండర్ అయితే 22 ప్లస్ 1 ఉంది. నెగిటివ్ రిమైండర్ లో కావాలి అని అంటే 11 3 33, 33 కంటే ఇది 10 తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నెగిటివ్ రిమైండర్ -10. -1 ఇంటూ -10 అంటే పాజిటివ్ నంబర్ 10 అవుతుంది. సో మీరు ఏ కాంబినేషన్ లో తీసుకున్నా సరే, రెండు పాజిటివ్ రిమైండర్ తీసుకున్నా, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, రెండు నెగిటివ్ తీసుకున్నా, మనకు వచ్చే ఫైనల్ ఆన్సర్ అనేది 10 అవుతుంది. సో రిమైండర్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడు అందరూ ఒకే మెథడ్ లో చేయాల్సిన అవసరం లేదు. ఆ టైంకి మీకు ఏ మెథడ్ గుర్తొస్తే ఆ మెథడ్ లో చేయొచ్చు. ఇది సింపుల్ మల్టిప్లికేషన్ ఇచ్చినప్పుడు. ఇలా కాకుండా ఒక్కొక్కసారి పవర్స్ లో ఇస్తారు. పవర్స్ లో ఇచ్చినప్పుడు మళ్ళీ మనం యూజ్ చేసే పద్ధతి డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి ఆ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. 4 to the power of 96 is divided by 6. దెన్ వాట్ ఈస్ ద రిమైండర్ అని అడుగుతారు. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్లు చేయాలి అని అన్నప్పుడు మనం డిఫరెంట్ అప్రోచెస్ లోకి వెళ్తాం. ఫస్ట్ ఎక్స్పోనెంట్ మెథడ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఎక్స్పోనెంట్ మెథడ్, 4 to the power of 1, 4 to the power of 2, 4 to the power of 3 అండ్ సో ఆన్. ఇప్పుడు ఇలా తీసుకుందాం. 4 to the power of 1 అంటే 4. 4 ని మనం 6 తోటి డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిమైండర్ ఎంత అంటే 4 అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16. 16 ని 6 తోటి డివైడ్ చేసినప్పుడు 6 2 12, 12 కంటే ఇది 4 ఎక్స్ట్రా, రిమైండర్ 4. 4 క్యూబ్ 64. 64 ని 6 తోటి డివైడ్ చేసినప్పుడు 6 10s 60, 60 కంటే 4 ఎక్స్ట్రా. సో 4 power 1 అయినా 2 అయినా 3 అయినా ఏదైనా సరే మనకు వచ్చే రిమైండర్ మాత్రం కాన్స్టెంట్ రిమైండర్ ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 4. కాబట్టి డైరెక్ట్ గా మనం ఇలా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ని ఇంకొక పద్ధతిలో కూడా చేయొచ్చు. ఒక్కొక్కసారి మనకి కాన్సెప్ట్ లో ఎలా ఉంటుంది అని అంటే 4 power 1 వచ్చినప్పుడు రిమైండర్ 4 అవుతుంది. 4 స్క్వేర్ అన్నప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ లో 4 to the power of 96 divided by 5, రిమైండర్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి. 4 power 1 అంటే 4. 4 ని 5 తోటి డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత అంటే 4. 4 స్క్వేర్ అంటే 16. 16 ని 5 తోటి డివైడ్ చేసినప్పుడు 5 3s 15 ప్లస్ 1 ఉంది, రిమైండర్ 1. 4 క్యూబ్ అంటే 64. ప్రతిసారి ఇలా 4 1s 4 2s 4 స్క్వేర్ 4 క్యూబ్ ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ రిమైండర్ నే కాన్సన్ట్రేట్ చేద్దాం. 4 power 1 అంటే 4. 4 ని 5 తో డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 4. నెక్స్ట్ 4 స్క్వేర్ కావాలి అన్నాం అంటే లెఫ్ట్ సైడ్ మనం దేంతో మల్టిప్లై చేస్తున్నాం, 4 తో మల్టిప్లై చేస్తున్నాం. 4 into 4 అంటే 16. 16 ని 5 తోటి డివైడ్ చేద్దాం, రిమైండర్ 1 ఉంటుంది. మళ్ళీ 4 క్యూబ్ కావాలి అంటే ఈ నంబర్ నుంచి 4 స్క్వేర్ నుంచి 4 క్యూబ్ రావాలంటే ఏం మల్టిప్లై చేస్తున్నాం, 4 మల్టిప్లై చేస్తాం. కాబట్టి 63 4 తీసుకొని 4 క్యూబ్ అంటే 64. 64 తీసుకొని దాన్ని 5 తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. రైట్ హ్యాండ్ సైడ్ 4 స్క్వేర్ నుంచి 4 క్యూబ్ రావాలంటే 4 తో మల్టిప్లై చేయాలి. 1 into 4 అంటే 4. 4 ని 5 తోటి డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 4. నెక్స్ట్ 4 power 4 తీసుకుందాం. 4 క్యూబ్ నుంచి 4 power 4 రావాలి అని అంటే ఇంటూ 4 చేస్తున్నాం. రైట్ హ్యాండ్ సైడ్ కూడా ఇంటూ 4 చేస్తాం. 4 into 4 అంటే 16. 16 ని 5 తోటి డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 1. సో ఇప్పుడు మనకు వచ్చిన రిమైండర్స్ అనేది రిపిటేషన్ ఎప్పుడు వస్తుంది, ఫర్ ఎవ్రీ 2 నంబర్స్ వస్తుంది. సింపుల్ గా ఉంది కాబట్టి మనం ఒక్కటే క్లియర్ చేయొచ్చు. మనకు వస్తున్న రిమైండర్స్ అనేవి 4 1. 4 అనే రిమైండర్ ఎప్పుడు వస్తుంది, ఎక్స్పోనెంట్ ఆడ్ నంబర్ అయితే. సో ఇఫ్ యువర్ కంక్లూజన్ ఇస్, ఇఫ్ యువర్ క్వశ్చన్ ఇస్ లైక్ దట్, ఇఫ్ యువర్ ఎక్స్పోనెంట్ is odd number, then remainder is 4. If your exponent is even number, your remainder is 1. క్లియర్ గా చెప్పేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏముంది, 96 ఉంది. 96 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి రాబోయేటటువంటి రిమైండర్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది.
కాబట్టి ఎక్స్పోనెంట్స్ ని తీసుకొని దాని నుంచి చేసే ఆన్సర్ ఒక పద్ధతి. ఇప్పుడు రెండో పద్ధతి ఇంకొకటి, కాంబినేషన్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలి. కాంబినేషన్ లోకి కన్వర్ట్ చేసుకునే పద్ధతి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 to the power of 75 divided by 3. దీన్ని ఎక్స్పోనెంట్ మెథడ్ లో చెప్తాను, ఆ తర్వాత కాంబినేషన్ లోకి మార్చుకునే మెథడ్ కూడా చెప్తాను. 5 to the power of 1, 5 square, 5 cube, 5 power 4 ఇలా ఉంటున్నాయి. నౌ రిమైండర్ డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేద్దాం. 5 ని 3 తోటి డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ 2. 5 power 1 కి 5 స్క్వేర్ రావాలంటే 5 తో మల్టిప్లై చేయాలి. 2 ని 5 తో మల్టిప్లై చేసినప్పుడు మనకి వచ్చేది 10. 10 ని 3 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 1. 5 స్క్వేర్ నుంచి 5 క్యూబ్ రావాలి అని అంటే అగైన్ 5 తో మల్టిప్లై చేయాలి, అంటే 1 into 5 5. 5 ని 3 తోటి డివైడ్ చేసినప్పుడు మనకు వస్తున్న రిమైండర్ ఎంత? 2. నెక్స్ట్ 5 క్యూబ్ నుంచి 5 పవర్ 4 రావాలంటే మళ్ళీ 5 తో మల్టిప్లై చేయాలి. 2 into 5 అంటే 10. 10 ని 3 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 1. సో ఇక్కడ కూడా మనకి వస్తున్నది రిపిటేషన్ 2 1 2 1 2 1 వస్తున్నాయి. ఎప్పుడు వస్తున్నాయి? ఇఫ్ అవర్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఆడ్ నంబర్, ఇఫ్ అవర్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఆడ్ నంబర్ దెన్ వీఆర్ గెటింగ్ 2. ఇఫ్ అవర్ ఎక్స్పోనెంట్ ఈజ్ ఈవెన్ నంబర్ దెన్ వీఆర్ గెటింగ్ 1. ఇప్పుడు ఇది ఎక్స్పోనెంట్స్ ని తీసుకొని చేసే పద్ధతి. దీన్నే మనం ఇంకొక వేలో కూడా చేయొచ్చు. ఒకసారి అది చూద్దాం. 5 ని 3 తోటి డివైడ్ చేస్తే వస్తున్న రిమైండర్ 2. అలా 2 into 2 into 2, యాక్చువల్గా 5 power 75 అంటే ఏంటి? 5 into 5 into 5 into 5 అలా 75 టైమ్స్ రాయాలి. ఒక 5 ని 3 తోటి డివైడ్ చేసినట్లయితే రిమైండర్ 2. అలా విడివిడిగా రాసినట్లయితే నంబర్ ని 2 into 2 into 2 into 2 into 2 లైక్ దట్ 75 వస్తున్నాయి. సో ఇట్లా 75 నంబర్స్ వచ్చినప్పుడు చేయటం కష్టం అవుతుంది. అందుకని మనం ఏం చేస్తాము అని అంటే 5 కి పవర్స్ వాల్యూస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. 5 కు ఉన్నటువంటి పవర్స్ వాల్యూ 5 power 1, 5 స్క్వేర్, 5 క్యూబ్, ఇంతవరకు మాట్లాడదాం. ఇలా మాట్లాడినప్పుడు 3కి కానీ 3కి పవర్స్ లో కానీ దగ్గరగా ఏదన్నా ఉందేమో అబ్జర్వ్ చేద్దాం. 3 power 1, 3 స్క్వేర్, 3 క్యూబ్, 3 to the power of 4, 3 to the power of 5, సంథింగ్ లైక్ దట్. సో ఇక్కడ మీరు ఏ నెంబర్ తీసుకున్నా కానీ 5 అంటే 3కి 5కి ఉన్న డిఫరెన్స్ 2. 25కి దగ్గరగా ఉన్నది 27, ఇక్కడ డిఫరెన్స్ 2. నెక్స్ట్ 125కి దగ్గరలో ఏ పవర్ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటి నంబర్ 5కి పవర్స్ ని 3కి పవర్స్ లో నియరెస్ట్ నెంబర్ గా రాసే ఛాన్స్ లేదు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్ ని కంపల్సరీగా మనం ఎక్స్పోనెంట్స్ తీసుకొని 5 power 1 అయితే ఎంత రిమైండర్, 5 స్క్వేర్ అయితే ఎంత రిమైండర్, 5 క్యూబ్ అయితే ఎంత రిమైండర్, ఈ వేలో మనం చేస్తాం. కొన్నిసార్లు కాంబినేషన్ తీసుకుంటే సెట్ అవుతుంది. కాంబినేషన్ తీసుకునే నంబర్స్ ఎలా ఉంటాయి అని అంటే, లెట్ us see here. 2 to the power of 99 divided by 33, how much is the remainder? ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెంట్ మెథడ్ లో చేయాలి అని అనుకోండి, చాలా టైం టేకింగ్. ఎందుకంటే 2 power 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 to the power of 4, 32, 64 ఇలా కంటిన్యూస్ గా డివైడ్ చేసుకుంటూ రిమైండర్స్ ఎంతో చెక్ చేయాలి. మనకున్నది డివైడెడ్ బై 33. 2ని 33 తో డివైడ్ చేసినట్లయితే వచ్చే రిమైండర్ 2నే. ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 16, ఇక్కడ 32. 64ని 33 తోటి డివైడ్ చేసినట్లయితే 33 పోతే ఇక్కడ ఇంకా మనకి 31 రిమైండర్ ఉంటుంది. సో ఇట్లా రిమైండర్స్ అనేవి రిపిటేషన్ రావడం లేదు, కంటిన్యూస్ గా వెళ్తూ ఉన్నాయి. సో ఇక్కడ పవర్స్ మెథడ్ ఎక్స్పోనెంట్స్ ని తీసుకొని చేస్తే చాలా టైం టేకింగ్. దీన్ని మనం ఏం చేయాలి? దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? కాంబినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, డినామినేటర్ 33 ఉంది, 33 తోటి మనం డివైడ్ చేయాలి, అంటే డివైజర్ 33 ఉంది. 2కి పవర్స్ లో 33కి దగ్గరగా ఉన్న పవర్ కావాలి మనకి. 2 to the power of 5 ఈజ్ ఈక్వల్ టు 32. 32 అనేది 33కి నియరెస్ట్ నెంబర్ గా ఉంది. కాబట్టి ఇదే నంబర్ ని 2 to the power of 99 డివైడెడ్ బై 33ని మనం 2 power 5 అంటే 32 to the power of 99 ఉంది. కాబట్టి 2 to the power of 5 to the power 19. 5 19 టైమ్స్ అంటే 95.
ఇక్కడ 99 ఉంది అంటే ఇంకా 2 to the power of 4 ఉంది ఇంటూ డివైడెడ్ బై 33. 2 power 5 అంటే ఆల్రెడీ తెలుసు 32 అనేది. 32ని 33 తోటి డివైడ్ చేస్తే వచ్చేటటువంటి రిమైండర్ ఎంత? పాజిటివ్ రిమైండర్ అయితే 32 అవుతుంది, అదే నెగిటివ్ రిమైండర్ అయితే -1 అవుతుంది. -1 to the power of 19 అంటే -1. 2 to the power of 4 అన్నాం. 2 power 4 అంటే 16. 16ని 33 తోటి డివైడ్ చేస్తే వచ్చే పాజిటివ్ రిమైండర్ 16 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ రిమైండర్ ఉంది కాబట్టి 2 power 4ని 33 తోటి డివైడ్ చేస్తే వచ్చే పాజిటివ్ రిమైండర్ అయితే 16, నెగిటివ్ రిమైండర్ ఉంది కాబట్టి నెగిటివ్ రిమైండరే తీసుకుందాం. అప్పుడు నెగిటివ్ రిమైండర్ ఎంత అవుతుంది? దట్ విల్ బి ఈక్వల్ టు 17 -17. 16ని 33 తోటి డివైడ్ చేస్తే వచ్చే పాజిటివ్ రిమైండర్ ఇస్ 16, అదే నెగిటివ్ రిమైండర్ అయితే -17. నౌ -1 to the power of 19 అంటే -1 into -17 that is equal to 17. So 17 is our reminder. ఇక్కడ పాజిటివ్ రిమైండర్ తీసుకున్నారు అని అనుకోండి, అప్పుడు ఎలా ఆన్సర్ వస్తుందో చూడండి. పాజిటివ్ రిమైండర్ తీసుకున్నట్లయితే మీకు 16 అవుతుంది. -1 to the power of 19. 19 అనేది ఎక్స్పోనెంట్ లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూనే ఉంటుంది. ఎక్స్పోనెంట్ లో ఈవెన్ నెంబర్ అయినట్లయితే పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి ఆడ్ నెంబర్ అవుతుంది. -1 into 16 అంటే -16. ఇప్పుడు దీన్ని పాజిటివ్ రిమైండర్ లో కన్వర్ట్ చేయాలి అని అంటే డివైజర్ 33 కాబట్టి 33 యాడ్ చేస్తాం. 33 యాడ్ చేసినప్పుడు ఎంత అవుతుంది? పాజిటివ్ రిమైండర్ 17. సో అయితే ఈ కన్వర్షన్ కి టైం టేకింగ్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ రిమైండర్ తీసుకోకుండా డైరెక్ట్ గా నెగిటివ్ రిమైండరే మీరు తీసుకున్నట్లయితే -17. -1 into -17 that is equal to 17. సో పాజిటివ్ రిమైండర్స్ తీసుకున్నా నెగిటివ్ తీసుకున్నా కాంబినేషన్ లో తీసుకున్నా ఏది తీసుకున్నా ఆన్సర్ ఒకటే వస్తుందని మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇది కంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే కాంబినేషన్ లో రాయటం. మీలో చాలా మంది అడగచ్చు 2 power 5 into 19 గానీ ఎందుకు రాసుకున్నారు, వేరేది కూడా రాయొచ్చు కదా. డెఫినెట్ గా రాయొచ్చు, కానీ 2 power 5 కాంబినేషన్ లో రాసుకుంటే మనకి సింప్లిఫికేషన్ తక్కువ అవుతుంది. లేదంటే ఇలా లెందీగా ఆన్సర్ వస్తుంది. లెందీ మెథడ్ లో తక్కువ టైంలో రాయాలి అని అంటే కాంబినేషన్ లోకి రాయాలి. సో కొన్ని క్వశ్చన్స్ ని ఎక్స్పోనెంట్ లో తీసుకుంటే ఆన్సర్ తక్కువ టైంలో వస్తుంది, కొన్ని క్వశ్చన్స్ ని కాంబినేషన్ లో రాసుకుంటే తక్కువ టైంలో వస్తాయి. సో ఎట్లా వస్తుంది అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్ లో ఓన్లీ ఎక్స్పోనెంట్ మెథడే వాడటమా లేదంటే కాంబినేషన్ మెథడే వాడటమా చేయకూడదు. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్క మెథడ్ లో తక్కువ టైం పడుతుంది. ఏ మెథడ్ ఐడెంటిఫై చేయాలి అనేది మీకు అర్థం కావాలంటే యూ షుడ్ హ్యావ్ ఎనఫ్ ప్రాక్టీస్. నౌ దీనిలో ఇంకొక చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ తక్కువ టైంలో అవటానికి ఒక చిన్న లాజిక్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఇచ్చే నంబర్స్ ఎలా ఉంటాయి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 to the power of 99 ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం. దాన్ని 3 తోటి డివైడ్ చేసినట్లయితే వచ్చే రిమైండర్ ఎంత? అదే 2 to the power of 100 ని 3 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత? ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 2 power 1 divided by 3 will give you రిమైండర్ 2. 2 స్క్వేర్ అంటే 4. 4ని 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 అవుతుంది. 2 క్యూబ్ అంటే ఇంటూ 2 చేస్తున్నాం, 1 into 2 2. 2 power 4 అంటే 2 into 2 4. 4ని 3 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. సో ఇక్కడ మనకి రిమైండర్స్ 2 1 2 1 ఇలా కాంబినేషన్ లో వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? ఎక్స్పోనెంట్ అనేది ఆడ్ నెంబర్ అయినట్లయితే రిమైండర్ 2 అవుతుంది. ఎక్స్పోనెంట్ ఆడ్ నెంబర్ కాబట్టి రిమైండర్ 2. అదే ఎక్స్పోనెంట్ ఈవెన్ అయినట్లయితే రిమైండర్ 1. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే, సపోజ్ ఇఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1, ఇక్కడ ఎక్స్ ఉన్నట్లయితే మనం ఎక్స్ ప్లస్ 1 తోటి డివైడ్ చేసినట్లయితే మనకు వచ్చే రిమైండర్స్ ఓన్లీ 2 కేసెసే ఉంటాయి, రెండు ఉంటాయి. మనకు వచ్చే రిమైండర్ ఎయిదర్ ఎక్స్ అన్న అవ్వాలి లేదా 1 అన్న అవ్వాలి. రిమైండర్ ఎక్స్ అన్న అవుతుంది లేదా 1 అన్న అవుతుంది. ఈ రెండే పాసిబిలిటీస్ ఉంటాయి, ఇంకా మధ్యలో ఏమీ ఉండవు.
if the number x power 1 is divided by x plus 1, remainder x will come if exponent is odd number. If your exponent is odd number, remainder is x. If your exponent is even, then your remainder will be 1. This can be concluded for all the values of x. X value ఏదున్నా సరే ఆన్సర్ అదే అవుతుంది. x power n ఫార్మాట్ లో ఉండాలి, డివైడెడ్ బై x plus 1. ఇలా ఉన్నట్లయితే if x power n is divided by x plus 1, if n is odd number, remainder is x. If n is even number, remainder is 1. ఇప్పుడు దీనిలో రివర్స్ కేస్ ఉంటుంది. రివర్స్ కేస్ అంటే x plus 1 to the power of n divided by x. What is the remainder? What is the remainder? For example తీసుకొని స్టార్ట్ చేద్దాం. 32 to the power of 17 divided by 31, లేదా 32 to the power of 18 divided by 31. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఈ ఆడ్ తీసుకున్నాను, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఈవెన్ తీసుకున్నాను. మీరు ఏది తీసుకున్నా సరే 32ని 31 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత? 1. సో ఫైనల్ గా మీ రిమైండర్ అనేది 1 to the power of 17, అంటే ఆన్సర్ 1. 32ని 31 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 1 to the power of 18. 1 to the power of 18, that is equal to 1. కాబట్టి కంక్లూజన్ ఏంటంటే if x plus 1 to the power of n is divided by x, your remainder is always equal to 1. Your remainder is always equal to 1. సో ఈ లాజిక్ కనుక మీకు ఆల్రెడీ గుర్తుంటే మాక్సిమం 90% ఆఫ్ ది క్వశ్చన్స్ తొందరగా ఆన్సర్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నటువంటి నంబర్ కాంబినేషన్స్ అనేవి ఇంతకు ముందు గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్స్ లోనివి. అది బ్యాంక్ ఎగ్జామ్ అయినా అయి ఉండొచ్చు, ఎస్ఎస్సి అయినా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చిన నంబర్స్ ని మాత్రమే వాడుతున్నాం. 48 to the power of 37 is divided by 7. How much is the remainder? How much is the remainder? సో ఇక్కడ x by x plus 1, x plus 1 by x ఈ ఫార్మాట్ లో లేదు. న్యూమరేటర్ లో 48 ఉంది. ఇప్పుడు 48 ని మీరు 7 తోటి డివైడ్ చేస్తే వచ్చే పాజిటివ్ రిమైండర్ ఎంత? పాజిటివ్ రిమైండర్ అంటే 7 into 6 42. 42 కంటే 6 ఎక్స్ట్రా ఉంది. అలా ఎన్ని నంబర్స్? 37. అంటే 6 into 6 into 6 37 వరకు రాయాలి. టైం టేకింగ్, డోంట్ గో దట్. ఇదే క్వశ్చన్ నెగిటివ్ రిమైండర్ కి రండి. 7 sevens అంటే 49. 49 కంటే ఇది 1 తక్కువ, కాబట్టి నెగిటివ్ రిమైండర్ ఎంత అంటే -1 to the power of 37. అమ్మ నెగిటివ్ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ లో ఆడ్ నెంబర్ ఉంటే నెగిటివ్ అవుతుంది, ఎక్స్పోనెంట్ లో ఈవెన్ నెంబర్ ఉన్నట్లయితే పాజిటివ్ అవుతుంది. కాబట్టి -1 to the power of 37 అంటే -1. బట్ ఫైనల్ రిమైండర్ చెప్పాలి అన్నప్పుడు పాజిటివ్ రిమైండర్ కదా మనం చెప్పాల్సింది. -1 అనేది నెగిటివ్ రిమైండర్, దాన్ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేయడానికి మనం 7 యాడ్ చేసినట్లయితే మనకు వచ్చే ఆన్సర్ 6 అవుతుంది. కాబట్టి when 48 to the power of 37 is divided by 7, what is the remainder? Remainder is 6. So this way easily we can answer the question. And one more example we can take, 17 to the power of 23 divided by 16. ఇది కూడా ఇంతకు ముందు వచ్చినటువంటి ఎగ్జామ్ లో క్వశ్చనే. ఇది x plus 1 by x ఫార్మాట్ లో ఉంది. 17 ని 16 తోటి డివైడ్ చేస్తే వచ్చే పాజిటివ్ రిమైండర్ 1. 1 to the power of 23, that is equal to 1. ఫైనల్ ఆన్సర్. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాంబినేషన్ లోకి తీసుకోవాలా. ప్రీవియస్ క్వశ్చన్ కాంబినేషన్ లోకి వెళ్ళాం. 48 ఉంది, 48 ని డైరెక్ట్ గా తీసుకుంటలేదు. 7 స్క్వేర్ అంటే 49 కాబట్టి ఆ 49 కేసులోకి వెళ్తున్నాం. సో స్క్వేర్స్ క్యూబ్స్ ఐడెంటిఫై చేసుకుని గ్రూపింగ్ చేసుకుంటున్నాం. సో ఇలా చేసుకోవటం అనేది మీకు అలవాటు పడాలి. నెక్స్ట్ కేస్ 39 to the power of 42 divided by 10.
ఇదే ఎగ్జాంపుల్లో 39⁻45 డివైడెడ్ బై 10. 10 తోటి డివైడ్ చేసినప్పుడు 39⁻42ని 10 తోటి డివైడ్ చేసేటప్పుడు వచ్చే రిమైండర్ ఎంతో కావాలి. నౌ ఇక్కడ 39ని మీరు 10 తోటి డైరెక్ట్ గా డివైడ్ చేసినట్లయితే నెగటివ్ రిమైండర్ వస్తుంది. ఎంత నెగటివ్ రిమైండర్? 10 4 టైమ్స్ అంటే 40, కానీ ఇది 40 కంటే ఎంత తక్కువ? 1 తక్కువ. కాబట్టి నెగటివ్ రిమైండర్ ఇస్ -1⁻42. -1⁻42 అంటే పాజిటివ్ నెంబర్ అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో అవర్ రిమైండర్ ఈస్ 1. If 39 is divided by 10, your remainder is -1. 10 4 times 40, 39 is -1, 1 less than 40, and exponent is 45. -1⁻45 ante -1. To convert negative remainder to positive remainder, we need to add 10. -1 plus 10, that is equal to 9. ఎప్పుడైనా సరే ఫైనల్ ఆన్సర్ లో మీకు నెగటివ్ రిమైండర్ వచ్చినట్లయితే నెగటివ్ రిమైండర్ ని పాజిటివ్ లోకి కన్వర్ట్ చేస్తాం. ఆ కన్వర్ట్ చేసే ప్రాసెస్ మనకి తెలుసు. ఏదైతే డివైజర్ ఉందో ఆ డివైజర్ ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ వీ హ్యావ్ 2,2⁻2015 డివైడెడ్ బై 3. ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. x⁻n divided by x plus 1. Your remainder will be x if n value is odd number, remainder is x. If n value is even number, remainder is 1. We already discussed this point. If you recollect it, your answer is done. Your exponent is odd number, then your remainder should be equal to 2. So this way, by using exponent method, combination method, and then negative remainder and positive remainder way, we can easily answer remainder theory. Now, apart from this, there is only one concept left. What is that? Square root concept. In square root concept, there are different methods. One is root in a root concept, and then under root value calculate చేయటం. రూట్ ఇన్ రూట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత మనం స్క్వేర్ రూట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కంప్లీట్ చేద్దాం. రూట్ ఇన్ రూట్ కాన్సెప్ట్ లో బేసికల్ గా మనకి 4 మెథడ్స్ ఉంటాయి. రూట్ ఫర్ ఎగ్జాంపుల్ 42 ప్లస్ అండర్ రూట్ 42 ప్లస్ అండర్ రూట్ 42 అండ్ సో ఆన్ అంటే కంటిన్యూస్ గా ఇన్ఫైనైట్ టర్మ్స్ ఉంటాయి. ఎండ్ అవ్వదు ఆ సిరీస్ అనేది. ఇందులోనే అండర్ రూట్ 42 మైనస్ అండర్ రూట్ 42 మైనస్ అండర్ రూట్ 42 మైనస్ 42 అండ్ సో ఆన్. థర్డ్ మోడల్ అబ్జర్వ్ చేయండి, సేమ్ నంబర్ ఉంటుంది, సేమ్ సింబల్ ప్లస్ రిపీట్ అవుతా ఉంది. ఇక్కడ ఒకటే నంబర్ ఉంది 42 సేమ్ సింబల్ రిపీట్ అవుతా ఉంది. 42 ఇంటూ అండర్ రూట్ 42 ఇంటూ అండర్ రూట్ 42 ఇంటూ అండర్ రూట్ 42. ఈ 3 చెప్పగానే మీలో చాలా మందికి ప్లస్ ఉంది, మైనస్ ఉంది, ఇంటూ ఉంది, నెక్స్ట్ డివిజన్ అనేది రూట్ ఇన్ రూట్ కాన్సెప్ట్ లో ఎప్పటికీ రాదు. ఎందుకు రాదు అని అంటే, ఇలా ఒక నంబర్ ని కాన్స్టెంట్ గా డివైడ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనుకోండి, డినామినేటర్ లో ఉన్న నంబర్ అనేది తగ్గిపోతా ఉంటుంది, కీప్ ఆన్ డివైడింగ్ కాబట్టి. సో డినామినేటర్ లో ఒకానొక స్టేజ్కి వెళ్ళేటప్పటికి 0 అనే నంబర్ వచ్చేస్తుంది. డినామినేటర్ 0 అయిందంటే వాల్యూ అన్డిఫైన్డ్. కాబట్టి మీరు కావాలంటే రీకలెక్ట్ చేసుకోండి, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసిన మెథడ్స్ లో రూట్ ఇన్ రూట్ కాన్సెప్ట్ లో డివిజన్ సింబల్ కంటిన్యూస్ గా వచ్చే కేసు అనేది ఉండదు, బికాస్ దట్ ఈస్ అన్డిఫైన్డ్ కేస్. సో ఇలా ఉన్నట్లయితే ఏం చేయాలి? రైట్, దీనికి సింపుల్ షార్ట్ కట్ ఒకటి ఉంది, ఫార్ములా ఒకటి ఉంది. ఒకే నంబర్ ఇన్ఫైనైట్ సిరీస్ లో పాజిటివ్ నంబర్ గా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ని ప్రొడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ నంబర్ గా రాయాలి. ప్రొడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ నంబర్స్. 42ని ప్రొడక్ట్ ఆఫ్ కన్సిక్యూటివ్ నంబర్స్ గా ఎలా రాయగలము? 6 into 7 42. ఇక్కడ కూడా 42ని
6 into 7 గా రాయగలం. మీకు ఉన్నటువంటి సింబల్ పాజిటివ్ సింబల్ అయినట్లయితే ఆన్సర్ అనేది ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ లో పెద్ద నెంబర్ ఆన్సర్ అవుతుంది. ప్లస్ ఉన్నట్లయితే ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాసిన తరువాత పెద్ద నెంబర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. అదే మైనస్ ఉందనుకోండి చిన్న నెంబర్ ఆన్సర్ అవుతుంది. చిన్న నెంబర్ ఆన్సర్. ఇది ఎలా వస్తుంది అనేది ఐ విల్ ప్రూవ్ ఇట్. నౌ ఒకే నెంబర్ మల్టిప్లికేషన్ సిరీస్ లో కంటిన్యూస్ గా రిపిటేషన్ లో ఉన్నట్లయితే ఆన్సర్ ఈస్ ద సేమ్ నంబర్. ఆన్సర్ ఈస్ సేమ్ నంబర్. అయితే ఈ నంబర్స్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి చెప్తా. ఇప్పుడు మీకు ఒకే నంబర్ కన్సిక్యూటివ్ గా రిపీట్ అవుతా ఉంది, పాజిటివ్ నంబర్ ఉంది అని అనుకుందాం. ఇలాంటి నంబర్స్ కి మనకు ఒక ఫార్ములా ఉంది, 4a + 1 √4a + 1 ప్లస్ ఆర్ మైనస్ 1 divided by 2. Provided, assume that our series is √a plus √a plus √a and so on. ఇలా ఉన్నట్లయితే ఇక్కడ పాజిటివ్ ఉన్నట్లయితే ఇక్కడ +1/2 రావాలి. ఇన్ కేస్ ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే -1/2 రావాలి. మనకున్న నంబర్ 42. 4 times of 42 అంటే 168 ప్లస్ 1 169. √169 అంటే పాజిటివ్ సిరీస్ లో √169 ప్లస్ 1/2 అవుతుంది. √169 అంటే 13. 13 ప్లస్ 1 అంటే 14. 14/2 అంటే 7. ఇప్పుడు ఇదే సిరీస్ లో మైనస్ ఉంది అని అనుకోండి, √a మైనస్ √a మైనస్ √a. రూట్ ఆఫ్ 4a plus 1, 4 into 42 168 plus 1 169 minus 1/2 అవుతుంది. 13 minus 1 12, 12/2 అంటే 6. అయితే ఈ ఫార్ములా యూజ్ చేయకుండా మనం సింపుల్ గా ఎలా మాట్లాడుతున్నాము, రైట్ దిస్ నెంబర్ యాజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ నెంబర్స్. కన్సిక్యూటివ్ నెంబర్స్ గానే రాయాలి. సార్ దీన్ని నేను 2 into 21 గా రాస్తాను, లేదా 3 into 14 గా రాస్తాను, ఇలా కుదరదు. కన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా రాయాలి. ప్లస్ ఉన్నట్లయితే పెద్ద నెంబర్ ఆన్సర్, మైనస్ ఉన్నట్లయితే చిన్న నెంబర్ ఆన్సర్. అదే ప్రొడక్ట్ ఉందనుకోండి, ఏ నెంబర్ అయితే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇఫ్ యువర్ సిరీస్ ఈస్ సంథింగ్ లైక్ √a into a into √a something, then your answer is a itself. Your answer is a itself. ఇది ఎలా వస్తుంది? సపోజ్ ఈ మొత్తాన్ని ఈక్వేషన్ ని x అని అనుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, బయట ఉన్న √ వెళ్ళిపోతుంది, a ఇంటూ √ ఈ వాల్యూ మొత్తం ఉంటుంది, √a ఇంటూ √a ఇంటూ √a అండ్ సో ఆన్. రైట్ హ్యాండ్ సైడ్స్ కూడా స్క్వేర్ చేయాలి కాబట్టి x². అమ్మ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఆల్రెడీ మనం x అనుకున్నాం కదా, కాబట్టి a ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు x². x² క్యాన్సిల్ అయిపోతుంది, x ఈజ్ ఈక్వల్ టు a. సో ఈ వాల్యూ ఎంత అంటే x అనుకున్నాం, అది ఎంత అంటే a అవుతుంది. సో ప్రొడక్ట్ ఉన్నట్లయితే ఆన్సర్ సింపుల్, అక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబరే ఆన్సర్. ఇది రూట్ ఇన్ రూట్ కాన్సెప్ట్. పాజిటివ్ నెంబర్స్ ఓన్లీ పాజిటివ్ రావటం, ఓన్లీ నెగిటివ్ రావటం, ఓన్లీ మల్టిప్లికేషన్ రావటం. ఇందులో ఉన్నటువంటి ఇంకొక మోడల్ ఏంటంటే మిక్స్డ్ నెంబర్స్ వస్తాయి, మిక్స్డ్ సింబల్స్ వస్తాయి. సో ఇలాంటివి ఎలా చేయాలో ఒకసారి చూడండి. నౌ 40 ప్లస్ √ డిఫరెంట్ నెంబర్స్, డిఫరెంట్ సింబల్స్. పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, మల్టిప్లికేషన్ వచ్చింది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చేసేది ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తాం. అన్నిటికంటే లాస్ట్ లో ఉన్న స్క్వేర్ దగ్గర నుంచి మొదలు పెడతాం. ఇన్నర్ రూట్ లో ఉన్నటువంటి స్క్వేర్ రూట్. √16 అంటే 4, 4 into 4 అంటే 4², √4² అంటే 4 అవుతుంది. 85 - 4 అంటే 81 అవుతుంది. √81 అంటే 9 అవుతుంది.
40 ప్లస్ 9 అంటే 49. ఫైనల్ గా మనకు వచ్చింది అండర్ రూట్ ఆఫ్ 49, దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో డిఫరెంట్ నంబర్స్, డిఫరెంట్ సింబల్స్ ఉన్నట్లయితే మనం చేసే మెథడ్ ఏంటంటే బ్యాక్ ట్రాకింగ్. సో ఇలాంటి క్వశ్చన్స్ ని మీరు వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, ఫస్ట్ క్వశ్చన్స్ ని ఎలా చేయాలి అనేది మీకు తెలియాలి. ఎలా చేయాలి అనే లాజిక్ ఇస్తున్నాం. ఇట్లాంటి క్వశ్చన్స్ ని మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా చెప్పేయచ్చు. సో ఇది కాకుండా ఇంకా స్క్వేర్ రూట్ లో మీకు ఉండేది 4 మోడల్స్ ఉంటాయి. 4 మోడల్స్ ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకొని ఇస్తా మీకు అర్థం కావటం కోసం. అండర్ రూట్ 25 ఎంత? ఇది 5. అంటే ఫైనల్ గా మీకు కంక్లూజన్ అనేది మోడల్స్ ఎన్ని తెలియటాని కోసం నేను ఇక్కడ రాస్తున్నా. అండర్ రూట్ 2 ఎంత? 1.414. అండర్ రూట్ 1.21 ఎంత? దట్ ఈజ్ ఈక్వల్ టు 1.1. అండర్ రూట్ 1.2 ఎంత? 1.02 అండ్ సో ఆన్ సంథింగ్ వచ్చేస్తుంది. సో ఇవి మొత్తం మనకి 4 మోడల్స్. ఏంటంటే ఇక్కడ తీసుకున్నది ఇంటీజర్, వచ్చిన ఆన్సర్ ఎగ్జాక్ట్. సో ఈ మోడల్ పేరు ఏంటంటే ఫస్ట్ మోడల్ ఇంటీజర్ ఎగ్జాక్ట్. సెకండ్, ఇక్కడ తీసుకున్నది ఇంటీజర్ కానీ దానికి మనకు వచ్చిన ఆన్సర్ అప్రాక్సిమేషన్. యాక్చువల్గా రూట్ 2 వాల్యూ అనేది 1.414 కాదు, ఇంకా 414 తర్వాత చాలా ఉంటుంది. రౌండెడ్ ఆఫ్ టు 3 డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్. రౌండెడ్ ఆఫ్ టు 3 డిజిట్స్ ఆఫ్టర్ డెసిమల్ అనేది మన మ్యాథ్ యొక్క స్టాండర్డ్ కాబట్టి మనం అంతవరకు తీసుకున్నాం. అది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, అప్రాక్సిమేట్ వాల్యూ. సో ఇంటీజర్ ఎగ్జాక్ట్, ఇంటీజర్ అప్రాక్సిమేషన్, 2 మోడల్స్. నెక్స్ట్ థర్డ్ మోడల్ మనం తీసుకున్నది డెసిమల్. డెసిమల్ నెంబర్ తీసుకున్నాం, దానికి వచ్చినటువంటి ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ డెసిమల్ నెంబరే తీసుకున్నాం కానీ అక్కడ మనకు వచ్చిన వాల్యూ అనేది అప్రాక్సిమేట్. సో ఇలా మొత్తం మనకి స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 4 మోడల్స్ ఉంటాయి. ఇంటీజర్ ఎగ్జాక్ట్, ఇంటీజర్ అప్రాక్సిమేషన్, డెసిమల్ ఎగ్జాక్ట్, decimal approximation. Listen all these again and practice well. We'll meet in next class. Thank you.